ప్రీవియస్ వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. నా స్టోరీకి ఇంతమంది కనెక్ట్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 3000కి రీచ్ అయింది. మీ సపోర్ట్ తో తొందరగా 10,000 అవ్వాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో పెట్టగానే మా తమ్ముడు ఫోన్ చేశాడు డిలీట్ చేసేయమని. సింపతి కోసం చేస్తుంది అనుకుంటారు వద్దని చెప్పి. కానీ మీ రెస్పాన్స్ కి, మీరు ఇచ్చిన లవ్ కి చాలా చాలా థ్యాంక్స్. సింపతి కోసం అయితే చేయలేదు వీడియోస్ ఎడిట్ చేస్తుంటే దొరికిన క్లిప్స్ అవి. ఆ టైంలో అలా అనిపించింది అనమాట, షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాను మీతో. అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను, దాని రిలేటెడ్ లాంగ్ వీడియోస్ చేస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. హ్యాపీ బాబుకి 22 డేస్ వచ్చినప్పటి నుంచి నేనే స్నానం చేయించుకుంటున్నాను. సి సెక్షన్ చేయించుకొని 22 డేస్కి స్నానం చేయించుకోవడం అంత అవసరమా అని అంటే, అవును తప్పదు నాకు. నేనైతే హ్యాపీ బాబుని కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేసి మంచిగా వాడు అసలు ఏడవకుండా స్నానం చేపిచ్చేస్తాను. అలా నేను వేరే వాళ్ళ చేతిలో, మా ఇంట్లో వాళ్ళ చేతిలో పెట్టిన అసలు ఇష్టం వచ్చినట్టు రుద్దేసి వాడిని బాగా ఏడిపించేస్తున్నారు. నాకు నచ్చట్లేదు అనమాట అలా చేపియడం. అలా చేపికండి, ముక్కును గట్టిగా ఒత్తకండి, తలను అలా ఒత్తకండి అని చెప్పినా కూడా వినట్లేదు అనమాట. చాలా గొడవలు అయిపోతున్నాయి, ఫీలింగ్స్ హర్ట్ అయిపోతున్నాయి అవతల వాళ్ళవి. ఇప్పుడు తల్లిగా నా ఫీలింగ్స్ కంటే వాళ్ళ ఫీలింగ్స్ నే పట్టించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పట్టించుకొని నా హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకని చెప్పి నేనే స్నానం చేయించుకుంటున్నాను. ఒక మనిషిని పెట్టుకుందామంటే మాకు మనిషి దొరకలేదనమాట స్నానం చేపించడానికి. ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేం కానీ డబ్బులు ఇచ్చి చేపిస్తే మనకు చెప్పినట్టు కావాల్సినట్టు చేస్తారు కదా, అందుకే అనమాట. నేను కానీ మా హస్బెండ్ కానీ అసలు అట్లాంటి వాళ్ళని పట్టించుకోము. మీరేమంటారు, నేను చెప్పింది రైటా రాంగా? కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.